ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాంటి నా కూతురికి ఇప్పుడప్పుడే పెళ్లి సంబంధాలు ఏమీ చూడొద్దు. మీరన్నదే నిజమేనయ్యా. ఒకవేళ తను మనసు మార్చుకుంటే అప్పుడు నేనే కబురు పెడతాను. అలాగేనయ్యా, ఉంటాను. బిహారీ గారు, మీరు ఈ ఇంటి వారసుడిగా, తాతయ్య గారికి మనవడిగా ఆయన బాధ్యతను తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇప్పటి నుంచి ఆలోచించాల్సిన విషయం అంబికమ్మ గారి పెళ్లి గురించి. మిగిలిన సమస్యలన్నీ పక్కన పెట్టండి. తాతయ్య గారు మళ్ళీ ఎలా సంతోషపడతారో దాని గురించి ఆలోచించండి. అత్తయ్య, ఏంటి విహారీ? మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? కాదత్తయ్య, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? దాదాపు అలాంటిదే. ఏంటి విహారీ అది? మీ పెళ్లి గురించి మాట్లాడాలి అత్తయ్య. దాని గురించి అయితే మాట్లాడడానికి ఏమీ లేదు విహారీ. అత్తయ్య, మీరు పెళ్లి చేసుకోవాలి. ఏంటి విహారీ, ఆర్డర్ వేస్తున్నావా? ఇది ఆర్డర్ అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి. మీరు పెళ్లి చేసుకుంటే తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తయ్య. ఆయన అడిగితే కాదన్నానని నీ చేత అడిగిస్తున్నారా? తాతయ్య కానీ ఇంట్లో ఎవరూ ఈ విషయం గురించి మీతో డిస్కస్ చేయమని నాకేం చెప్పలేదు. నాకే అనిపించింది, నేనే వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పెళ్లి చేసుకుంటారంటే మన కంపెనీలో మిమ్మల్ని హెడ్గా చేస్తాను. మీ మాట ప్రకారం బిజినెస్ అంతా నడిచేలా చేస్తాను. నా పెళ్లిని బిజినెస్ డీల్తో లింక్ చేస్తున్నావా? అత్తయ్య, కాదత్తయ్య, నువ్వు పెళ్లి చేసుకుంటే తాతయ్య ఇంకా ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు కదా. మీకు కంపెనీలో మంచి స్థానం కూడా నేను కల్పిస్తాను. నా కంపెనీస్లో నువ్వు నాకు స్థానం కల్పించేదేంట్రా? లేకపోతే ఇక మీకు కంపెనీతో ఎలాంటి సంబంధం ఉండదు అత్తయ్య. వార్నింగ్ ఇస్తున్నావా? కాదత్తయ్య, రిక్వెస్ట్ చేస్తూ మీకు డీల్ ఇస్తున్నాను. మీ కంపెనీలో ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాను. మీరు జస్ట్ పెళ్లికి ఒప్పుకోండి చాలు. ఈ వయసులో తాతయ్య బాధపడ్డా నేను చూడలేకపోతున్నాను అత్తయ్య. మీరు కూడా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటారు? మీరు ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకోకుండా చాలా కష్టపడ్డారు, మా అందరి కోసం నిలబడ్డారు. మీ త్యాగం, మీ కష్టం మా అందరికీ తెలుసు. సరే, ఆ రోజు తాతయ్య పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఫోర్స్ చేయలేకపోవచ్చు, కానీ ఈరోజు ఆయన అదే ఆవేదనతో చాలా బాధపడుతున్నారు అత్తయ్య. దయచేసి నేను ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తూ తాతయ్య కోరిక నెరవేర్చడం కోసం పెళ్లికి ఒప్పుకోండి అత్తయ్య. సరే విహారీ, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మీరంత మంచి మాట చెప్పారు అత్తయ్య. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. ఈ విషయం తెలిస్తే తాతయ్య కాదు, ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను వెంటనే అందరికీ చెప్తాను. అంబికమ్మ, మీరు పెళ్లికి ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. ఇంట్లో ఎవరు అడిగినా మీరు ఒప్పుకోలేదు, కానీ విహారీ గారు కన్విన్స్ చేయగానే మీరు పెళ్లికి ఒప్పుకున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉందమ్మా. ఆపవే నీ పిచ్చి ఎక్స్పెక్టేషన్స్, నీ పిచ్చి ఊహలు. నేను పెళ్లికి ఒప్పుకున్నాను, అంతేకాని పెళ్లి చేసుకోను. అదేంటమ్మా? నేనేదో విహారీ ఇచ్చిన ఆఫర్కి టెంప్ట్ అయ్యి ఒప్పుకోలేదు. ఇక్కడ ఓకే అన్నాను, కానీ అందరిలో అడిగితే పెళ్లికి నో అనే చెప్తాను. అప్పుడు గాని ఇంకోసారి ఈ విషయం నా దగ్గర ఎవ్వరూ ఎత్తరు. అంబికమ్మ, మీరు పెళ్లికి ఒప్పుకుని పెళ్లి చేసుకుంటాను అంటే నా పేరు మీదున్న 200 ఎకరాలు మీకే రాసిస్తాను.
ఆ 200 ఎకరాలు నువ్వెలా రాస్తావు? అవి మా నాన్న పేరు మీద రాసిచ్చేసావు కదా. నేను రాసిచ్చేసిన తాతయ్య గారు నేను తిరిగి వచ్చేసినందుకు మళ్ళీ నా పేరు మీదే రాసేశారు. చెప్పండమ్మా, 200 ఎకరాలు ఆఫీస్లో మంచి పొజిషన్ వస్తే మీకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందమ్మా. ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. సరే, నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నువ్వు మాత్రం నాకు 200 ఎకరాలు రాసివ్వాలి. ఖచ్చితంగా ఇస్తాను. అమ్మా, లక్ష్మి, అత్తయ్య, అందరు రండి. ఏమైంది విహారీ? ఎందుకలా అరిచావు విహారీ? ఇది అరిచి చెప్పాల్సిన గుడ్ న్యూస్ కాబట్టి. ఏంట్రా అంత గుడ్ న్యూస్? మీరెవరూ నమ్మని వార్తది. మేము నమ్మని వార్త. బావా, ఆ వార్త ఏంటో చెప్పు బావా. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. చెప్పు నాన్నా. తాతయ్య, అంబిక అత్తయ్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిజమా విహారీ? ఆగండి, మీకు అంబిక అత్తయ్య నోటితోనే ఈ విషయం చెప్పిస్తాను. అత్తయ్య, 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 ఇందాక నాతో ఏం చెప్పావో ఇప్పుడు అందరి ముందు చెప్పత్తయ్య. ఏంటత్తయ్య మీరు ఆలోచిస్తున్నారు? మీ నోటి నుంచి ఆ శుభవార్త వినాలని చెప్పి చూడండి, తాతయ్య ఎంతలా ఎదురు చూస్తున్నారో చూడండి. నా పేరు మీదున్న 200 ఎకరాలు మీకే రాసిస్తాను. అవునా అన్న, విహారీ చెప్పింది నిజమే. నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను.